కళ్యాణ్ అయితే ప్రేమని తీసుకొని హోటల్‌కైతే వస్తూ ఉంటాడు. ఇలా అనుకుంటూ ఉంటాడు. నిన్ను అంత తేలిగ్గా ఎలా వదిలేస్తానే, నిన్ను అంత తేలిగ్గా వదలను అని చెప్పేసి కళ్యాణ్ అయితే మనసులో అనుకుంటూ ప్రేమకసి అయితే అలా చూస్తూ ఉంటాడు. అదే సేమ్ హోటల్‌లో ధీరజ్ అయితే బెడ్‌షీట్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇక రిసెప్షన్ దగ్గరికైతే కళ్యాణ్, ప్రేమ వస్తూ ఉంటారు. అలా కళ్యాణ్, ప్రేమ వచ్చేసరికి "ఏం కావాలి సార్" అని అంటూ ఉంటారు. అదే టైంలో ధీరజ్ బయటనే తిరుగుతూ ఉంటాడు. బయటనే ఎక్కడ ప్లేస్ ఉంటుందా అని అయితే తిరుగుతూ ఉంటాడు. ఇక వాళ్ళైతే రూమ్ కావాలి అని చెప్పేసి కళ్యాణ్ అయితే అడ్రస్ అంతా ఇస్తూ ఉంటాడు. ఇక ప్రేమ చాలా కంగారు పడుతూ ఉంటుంది. నేను చేసింది తప్పా ఏంటా అస్సలేం అర్థం కావడం లేదు అనైతే కంగారు పడుతూ ఉంటుంది. అలా కంగారు పడుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ దగ్గరలో ఉన్న సోఫాలో బెడ్‌షీట్ వేసుకొని ధీరజ్ అయితే అలా కూర్చొని పడుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ఈ చుట్టుపక్కల ఎవరున్నారో ఏంటో తెలిసిన వాళ్ళు అనైతే చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది. కళ్యాణ్ అయితే అక్కడ అన్నీ ఫిల్ చేస్తూ ఉంటాడు. ఇక అయిపోయాక వాళ్ళకి రూమ్ ఇచ్చేసరికి కీస్ పట్టుకొని అయితే వస్తూ ఉంటారు. అలా కీస్ పట్టుకొని వచ్చేసరికి ధీరజ్ అయితే బయటన సోఫాలో పడుకొని ఉంటాడు. ఇక అదే ఫ్లోర్‌కి వెళ్తూ ఉంటారు వీళ్ళు. ధీరజ్ ఉన్న రూమ్‌కసైతే వస్తూ ఉంటారు కళ్యాణ్. అలా ధీరజ్ అయితే పడుకొని అలా ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే ప్రేమ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను చేసింది తప్పేనా? ఏమైనా నేను చేసింది కరెక్టా? అనైతే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే పడుకుంటూ ఉంటాడు. ధీరజ్ దగ్గరికి వచ్చి ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది. వీడేంటి ఇక్కడున్నాడు అనైతే షాక్ అవుతూ ఉంటుంది.